హలో గాయ్స్, దిస్ ఈస్ ప్రభోజయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో సప్లిమెంట్స్ అనేది కొంటున్నారు అన్నమాట. ఆన్లైన్లో సప్లిమెంట్స్ అనేది కొనడం అనేది అది వాళ్ళు చేసే ఫ్రాడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. అంటే జిమ్ చేసే వాళ్ళు, సప్లిమెంట్స్ యూస్ చేసే వాళ్ళు చూడండి. ఆన్లైన్లో సప్లిమెంట్స్ అనేవి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఆన్లైన్లో అమ్మే వాళ్ళు ఎవరో కాదు. ఇప్పుడు నేను ఒక సప్లిమెంట్ స్టోర్ ఓనర్, జేఎఫ్ఎస్ ప్రోటీన్ స్టోర్ విజయవాడ. నాలాంటి ఓనర్సే ఆన్లైన్లో సప్లై చేస్తారనమాట. మీరు బయట ఎక్కడ డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుందేమో అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మామూలు సిటీస్లో చాలా తక్కువ, మెట్రో సిటీస్ నుంచి కనుక మీకు సప్లై అనేది అవుతుంది. అంటే హైదరాబాద్ సైడ్ నుంచి, బెంగళూరు సైడ్ నుంచి అవుతుందండి. మేము కూడా చేయొచ్చు, కాకపోతే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది కొంచెం కష్టమైన ప్రాసెస్ అనమాట. కొంచెం ఫోకస్ చేసి టైం అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్ చేయాలంటే కనుక. సో ఆన్లైన్లో ప్రోడక్ట్ అనేది మీరు కొంటున్నారు అంటే కనుక మ్యాక్సిమం అది రిస్క్తో కూడిన వ్యవహారం అనమాట. ఆన్లైన్లో సప్లిమెంట్స్ కొనడం అనేది వాళ్ళు చేసే ఫ్రాడ్ ఎలా ఉంటుందని సప్లిమెంట్ స్టోర్ ఓనర్ నేను కూడా. సో నేను అనేది ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో సేల్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 10 ప్రోడక్ట్లో ఏదైతే తక్కువ ఎక్స్పైరీ ఉందో ప్రోడక్ట్ అది నేను మీకు పంపించడానికి చూపిస్తాను. లేదంటే కనుక ఆ ప్రోడక్ట్ ఎక్స్పైరీ అనేది మార్చేస్తారు. ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే తెలియదు, నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు చూస్తారు ఎక్స్పైరీ ఎక్కడ ఉంది, ఎంత లాంగ్ ఉందో చూసుకుంటారు. కానీ అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏంటి అనేది ఇవన్నీ మార్చేస్తారు ఫ్రెండ్స్ ఆన్లైన్లో. ఇప్పుడు మనం ప్రోడక్ట్ అనేది ఆన్లైన్లో మనం పెట్టుకుంటున్నాం అంటే ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మనం ఆన్లైన్లో పెట్టుకుంటున్నాం అంటే చాలా వరకు జరిగే ఫ్రాడ్ ఏంటంటే చాలామంది 40%, 50% డిస్కౌంట్స్ పెడతారు. అలాంటివి ఏంటి అంటే వీళ్ళు డిస్కౌంట్స్ చూసి కొంటూ ఉంటారు. ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర వెళ్ళక అలా ఒక మూల ఉండిపోయి ఆ ప్రోడక్ట్స్ డిస్కౌంట్ పెట్టి అలా అమ్మేస్తారనమాట. ప్లస్ ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి, మళ్ళీ రీప్రింట్ చేసి అమ్ముతారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినంత మాత్రాన ప్రోడక్ట్ పాడైందని అర్థం కాదు. కొన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా సరే కొన్ని రోజులు పనిచేస్తాయి. కొన్ని ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే పాడైపోతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకే స్టోర్ ఉంది, జిమ్ ఉంది అనమాట. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ మేము పర్సనల్గా యూస్ చేస్తాం. ఎక్స్పైరీ డేట్ అయిపోయి 4 months 6 months తర్వాత కూడా మేము యూస్ చేస్తాం. ప్రొడక్ట్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను సప్లిమెంట్ స్టోర్ ఓనర్గా చెప్తాను, కొన్ని అయితే కనుక ఫ్రెష్ స్టాక్, దిగిన స్టాకే పాడైపోతాయి, చేదు వచ్చేస్తుంది ప్రోడక్ట్. అలా చేదు వచ్చిందంటే కనుక ప్రోడక్ట్ కంపల్సరీ ఆ ప్రోడక్ట్ అనేది మీరు యూజ్ చేయకపోవడం మంచిది. మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రోడక్ట్ అనేది చేదు అనేది రాదు. చేదు అనేది వచ్చింది అంటే కనుక ప్రోడక్ట్ పాడైపోయిందని అర్థం అనమాట దానికి. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో కొంటున్నారు అంటే కనుక ఆన్లైన్లో కొనడం అనేది ఇంక రిస్క్ వ్యవహారమే. మీకు డిస్కౌంట్ చూసుకొని కొంటున్నారు చాలామంది. ఇక్కడ తక్కువ రేట్ ఉంటుందా, సప్లిమెంట్ స్టోర్లో తక్కువ రేట్ ఉందా చూసుకొని కొనుక్కుంటున్నారు. సో చాలామంది ఏంటంటే ప్రోడక్ట్ గ్యారంటీ అనేది ఇవ్వరు ప్రొటెక్షన్. ఎందుకంటే వాళ్ళు కంపెనీ వాళ్ళ నుంచి కొంటున్నారు. వీళ్ళు ప్రోడక్ట్ ఒక సప్లిమెంట్ స్టోర్ వాళ్ళు కానీ కంపెనీ దగ్గర నుంచి కొంటున్నారు. వాళ్ళు రిటైలర్స్ అనమాట, వాళ్ళు అమ్ముకుంటున్నారు అంతే. వీళ్ళు ప్రోడక్ట్ని వీళ్ళు తయారు చేయట్లేదు. సో వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో ప్రోడక్ట్ ఎలా ఉన్నా సరే మీరు కంపెనీతో డీల్ చేసుకోండి అని చెప్పని అంటారనమాట. ఇప్పుడు ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ ఫ్రాడ్ ఏంటి అంటే జరిగేది, ప్రోడక్ట్ అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి పంపిస్తారు. ఇంకోటి అంటే ప్రొడక్ట్స్ పాడైపోయినాయి పంపిస్తారు. ప్రోడక్ట్లో ఏం తేడా అయినా సరే పంపించేస్తారు. మళ్ళీ మీకు రిటర్న్ పంపించడానికి ఆప్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే చాలా మీరు చూసుకోండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు ప్రొడక్ట్స్ వచ్చేసి వాటికల్లా. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి. ఇప్పుడు మీరేంటి అంటే మీరు డైరెక్ట్గా సప్లిమెంట్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే మీరు అక్కడ ప్రోడక్ట్ చూస్తారు. మీరు ఆ ప్రోడక్ట్ చూసేటప్పుడు ఒక 4-5 ప్రోడక్ట్స్ వరుసగా చూడండి. వాటిలో ఎక్స్పైరీ డేట్లు చూడండి. ఒకదాన్ని చూసేసి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ప్రింటింగ్ చేసే మిషన్స్ ఉంటాయి. ఇవి ఒక 20-30,000లో వచ్చేస్తాయి మిషన్స్. వాళ్ళు కావాల్సిన అక్షరాలు సెట్ చేసుకొని ప్రింట్ వేసేస్తారు దాని మీద. సో మీరు ఇది చూసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ రీప్రింట్ చేసి అమ్మే ఛాన్స్ అయితే కనుక కంపల్సరీ ఉంటుంది. అది మీకు తెలియదు. ప్రోడక్ట్ బాగానే ఉంటుంది, వాడేస్తారు. కానీ వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. అందుకని 40%, 50%, కొంతమంది 50%, 60% డిస్కౌంట్ కూడా పెడతారు ఆన్లైన్లో. సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కొనడం కన్నా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కొనడం అనేది బెటర్. అదైతే బెటర్ ఆప్షన్. కానీ స్టోర్ వాళ్ళు కూడా కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి తెలియదు అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఎలా వస్తాయి అంటే డైరెక్ట్ రావటమే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వస్తాయి. కొన్ని లాట్లో కొంటారు చాలామంది ప్రోడక్ట్స్, దాంట్లో కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ కలిసిపోయి ఉంటాయి. సో ఇలాగా చాలా అంటే ఇది వాళ్ళకి తెలియదు. వచ్చిన ప్రోడక్ట్ ప్రతి ఒక్కదాన్ని మనం స్కాన్ చేయలేము కదా. ప్రతి ఒక్కదాన్ని చూసి ప్రతి పర్టికులర్గా చూడాలి. ఎందుకంటే సప్లై చేసేప్పుడు వాడికి ₹1 మిగలాలని చూస్తాడు. ఇప్పుడు 5,000 ప్రోడక్ట్ కొంటే ఒక 500 మిగలాలని చూస్తాడు. అలాగా మిగలాలని చూసి అతను ఏంటి అంటే అన్ని ప్రోడక్ట్స్ని స్కాన్ చేయలేడు కదా. సో ఒక 24 ప్రోడక్ట్స్ వచ్చినాయి అంటే 24 ప్రోడక్ట్స్ని ఒక్కొక్క 4 ప్రోడక్ట్ని డిస్ప్లే పెట్టుకుని అమ్ముకుంటాడు. మీరేంటి అంటే ఆ ప్రోడక్ట్లో కూడా తేడా జరిగే ఛాన్స్ అయితే కనుక ఉంది. ఇప్పుడు అంతా ఫ్రాడ్ అయిపోయింది. డైరెక్ట్ కంపెనీ వల్లే ఫ్రాడ్ చేస్తున్నారనమాట. అది ఎలాగా చేస్తున్నారనేది నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సప్లిమెంట్స్ అనేవి మీరు డైరెక్ట్ స్టోర్లో కొన్నా సరే స్టోర్ వాళ్ళు గ్యారంటీ ఇచ్చే స్టోర్స్లో మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్. అంటే నేనున్నాను, నా స్టోర్లో ప్రోడక్ట్ తీసుకుంటే నేను కంపల్సరీ గ్యారంటీ ఇస్తాను అనమాట. ఒకవేళ ప్రోడక్ట్లో తేడా జరిగితే
మీరు రెగ్యులర్గా నా దగ్గర తీసుకుంటున్నారు, ప్రోడక్ట్లో తేడా జరిగితే కంపల్సరీ నేను ప్రోడక్ట్ అనేది నేను మీకు మారుస్తాను ఫ్రెండ్స్. సో ప్రోడక్ట్ అనేది ఎప్పుడు ఎలా అవుద్దో ఏంటో చెప్పలేము అనమాట. సో ఫుడ్ సప్లిమెంట్ లోపల ఎలా ఉంటుందో మనం చూడలేం కాబట్టి ప్రోడక్ట్ అనేది అంత దూరం నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రీ వర్కౌట్స్ ఉంటాయి, ప్రీ వర్కౌట్స్ అనేవి డొల్లిపోతూ ఉంటాయి. అంత దూరం నుంచి వచ్చేటప్పుడు డొల్లడం వల్ల కొంచెం లోపలికి ఎయిర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా ఎయిర్ వెళ్ళడం వల్ల ఏంటంటే లోపల లంప్స్ అనేవి కట్టేస్తాయి, గడ్డలు కట్టేస్తాయి. నేను చాలా మందికి అలాంటి ప్రోడక్ట్స్ కూడా మారుస్తున్నాను ఫ్రెండ్స్. సో మేము ఆ మార్చిన ప్రోడక్ట్స్ మేము యూజ్ చేసుకుంటున్నాము. సో వాళ్ళకి అంత క్లియర్ కట్గా మేము గ్యారంటీ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. మా దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మేము ప్రోడక్ట్ గ్యారంటీ అనేది ఇస్తాం. నాది జేఎఫ్ఎస్ ప్రోటీన్ స్టోర్ విజయవాడలో ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ పెట్టండి, నేను మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను. ప్లస్ ప్రోడక్ట్ గ్యారంటీ ఉంటాను. ప్రోడక్ట్లో తేడాలో జెన్యూనిటీ అనేది ఉంటే కనుక కంపల్సరీ నీకు ప్రోడక్ట్ అనేది మారుస్తాను. అంటే ప్రోడక్ట్ తాగినప్పుడు చేదు వచ్చేసినా, ఏదైనా గడ్డలు కట్టినా సరే, ప్రోడక్ట్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే మీకు కంపల్సరీ నేను ప్రోడక్ట్ అనేది నేను మారుస్తాను అనమాట. కానీ చాలామంది ఏంటి అంటే ప్రోడక్ట్ ఆల్రెడీ ఒక 10 days 2 weeks వాడేసి దాని తర్వాత కంప్లైంట్స్ చెప్తున్నారు. అలా అయితే కుదరదు ఫ్రెండ్స్. మీరు ప్రోడక్ట్ తీసుకుంటారు, ఓపెన్ చేస్తారు, ఒక 1 scoop 2 scoops తాగి ఏదో తేడా ఉంది అంటే కనుక నాకు చెప్పాలి, మేము మారుస్తాము. మీరు చాలామంది అలా చేయట్లేదు అనమాట. ప్రోడక్ట్ 1 week 10 days వాడేసి మార్చమని చెప్పని అడుగుతున్నారు. సో మా స్టోర్ వచ్చేసి విజయవాడ, మా స్టోర్ వచ్చి జేఎఫ్ఎస్ ప్రోటీన్ స్టోర్ విజయవాడ ఉంటుంది. నెంబర్ వచ్చేసి 9989854232. ఈ నెంబర్కి డైరెక్ట్ వాట్సాప్లో పెట్టండి. మా దగ్గర 10 బ్రాండ్స్, ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఉంటాయి. మీకు ఆ ప్రోడక్ట్ మా దగ్గర తీసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే ప్రోడక్ట్ గ్యారంటీ, మెయిన్ ప్రోడక్ట్ గ్యారంటీ ఇస్తాం. ప్రోడక్ట్ ఎలా వాడాలో చెప్తాం. మీ బాడీ కండిషన్ తగ్గ ఫ్రీగా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ డిస్కౌంట్తో ఇస్తాం. మీకు ఆన్లైన్ రేట్సే ఉంటాయి మ్యాక్సిమం. ఆన్లైన్ కన్నా 100 or 200 అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన వాటికల్లా చాలా లో మార్జిన్స్కి సప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 5,000 రూపాయల ప్రోడక్ట్ కొంటే 100-200 మార్జిన్ వేసుకుని అమ్మాల్సి వస్తుంది అనమాట. అంటే మేము డైరెక్ట్ కంపెనీ నుంచి 5,000 రూపాయలు పెట్టి మనం ప్రోడక్ట్ మేము కొంటుంటే మళ్ళీ మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మామూలు మీకు క్రెడిట్స్ ఏమి ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. 5,000 రూపాయలు పెట్టి మనం ఒక ప్రోడక్ట్ తెప్పిస్తుంటే 5,200కి 5,300కి అమ్మాల్సి వస్తుంది. వెరీ లో మార్జిన్ అనమాట. ఎందుకు అంటే కనుక ఈ ఆన్లైన్లో ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి వెరీ లో మార్జిన్కి మేము అమ్మాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ జిమ్ ఫ్రెండ్స్కి ఉంటే కనుక షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేస్తాను, మరిన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.